ఉన్నటువంటి హిందువుల కోసం గలమెప్పితే హిందువుల కోసం ఎవడు గలమెప్పడు, ఈడెవడెప్పడు, ఈడెవడ బైక్ తీసుకొని పోడు, అక్కడికి పోయి పొలాల్లో పోయి బీరు సీసాలు ఏరుకుంటానికి ఇది ఉంటాడు. కానీ మరి ఆ పెద్ద మనుషులందరూ మరి ఆ పిల్ల దగ్గరికి ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదండి? ఇక్కడ కోతవేట దూరంలోనే ఉంది కదా, ఆ పిల్ల ఖమ్మంలో లేదు. సరే ఖమ్మంలో ఉన్నంత వరకు మీరు వెళ్ళలేదు, ఇక్కడ ఉంది నడిబొడ్డులో పంజగుట్టలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో ఉన్న పిల్ల దగ్గరికి ఎందుకు పోలేదు? అక్కడెక్కడో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ వచ్చినటువంటి దాన్ని చెరువును చేసుకున్న దాన్ని పట్టుకుని ఇదే చెరువు, ఇదే కబ్జా, ఇదిగో ఇది బీరు బాటిల్. ఏమండి, ఎంత అసహ్యకరమైనటువంటి ఆ యొక్క నిబద్ధత లేనటువంటి ఇష్యూస్ ని మీడియాను వాడుకొని ఇవి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి ప్రతిసారి వీళ్ళు బొక్కబోర్లా పడుతున్నారు, ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నారు. ఇవాళ మరి ఆ బాధితురాలు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదండి? ఎన్ని గాయాలైనాయో ఎందుకు రాయటం లేదండి? ఎక్కడ ఏమైందో ఎందుకు రాయడం లేదండి? అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ ఆఫీసర్స్ ని ఎందుకు ఇంటర్వ్యూ చేయడం లేదండి? మరి మీ స్టూడియోలకు ఎందుకు పిలిపించడం లేదండి? ఎదురు బదులు నిలబెట్టి ఆ బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు ప్రశ్నించడం లేదండి? ప్రతి బీఆర్ఎస్ నాయకుడికి ఎందుకు ఫోన్లు వెళ్ళడం లేదండి? మరి ఆ రోజున ఆవిడ మహిళ ఆకుల శ్రీవాణి గారిని దుంప పెంచి గంపకెత్తారు. మరి ఇవాళ వాళ్ళెవరూ కూడా ఎందుకు వచ్చి ఈ పిల్లని పరామర్శించలేదు? మరి ఇప్పుడు న్యాయం లేదా అంటే ఆ పిల్లకి న్యాయం అక్కర్లా. మీ మైలేజ్, మీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి మైలేజ్లు వస్తే దాన్ని పోక్సో అంటాం. ఇద్దరు ఇష్టపడి నానా తిరుగుళ్ళు తిరిగి ఆ తర్వాత బేరాలు కుదరక బయటకు వచ్చి స్వలాభం కోసం దాన్ని పోక్సో కింద మారిస్తే అది పోక్సో అని జనం నమ్మాలి, దానికి పోక్సో పేరు పెట్టాం. మరి ఇక్కడ నిజంగానే ఒక 12 సంవత్సరాల బాలిక మీద దరిద్రుడు అత్యాచారం చేసి 4 అంతస్తుల నుంచి కింద పడేసిన దాన్ని పోక్సో అనమండి, రావు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఈ జాకోలకి చెప్తున్నాను నేను, ఆడ మగ రెండిటికి అదే పేరు పెడతాను నేను. ఇప్పుడు నేనేమని మాట్లాడుతున్నానంటే, ఈ రోజు హిందువు అనేటటువంటి ఆడపిల్ల జోలికి ఎవరు రాలా. ఇన్ని సంవత్సరాలు నేను జర్నలిజంలో నేను ఎప్పుడూ కూడా మాట్లాడాల మతాల గురించి కానీ వేటి గురించి. జర్నలిజం లానే చేశాను, సమాజ హితం కోసం చేశాను. కానీ ఆ హితము హిందువుకి లేదు, హిందువుకి చూపబడటం లేదు. ఎవడి స్వార్థం కోసం వాడు పని చేసుకున్నాడు. బాధితుల తరపున నిలబడ్డాను, ఆ బాధితుడు హిందువు అయ్యాడు. ఈ రోజు హిందువు గురించి మాట్లాడుతుంటే ఆ హిందువు బాధితుడయ్యాడు. అండర్లైన్ దిస్ పాయింట్. ఇవాళ మీరు తిట్టేటటువంటి సంఘ పుట్టిందే ఈ హిందువుల్ని కాపాడడానికి, ఈ హిందువుల కోసం పుట్టింది. అది పేద బాలిక హిందువు కాబట్టి, అవతలున్నాడు వేరే మతస్థుడు కాబట్టి కనీసం మీరు అసలు కొంచెం కూడా స్పందించకుండా ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు నిన్నటి నుంచి. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను గట్టిగా ప్రశ్నించా, మీరు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి. హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయరు? రవి గారు, నేను ఒక్క విషయం అడుగుతున్నాను. ఇంత భయంకరంగా ఉన్నప్పుడు అమ్మాయి పరిస్థితి చెప్పమంటారా? షోల్డర్ బోన్స్ తర్వాత ఫ్రాక్చర్ అయినాయి, తర్వాత రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. ఇంకా చెప్పాలంటే డాక్టర్ నాకు క్లియర్ గా చెప్పింది, కాళ్ళు స్పర్శ కోల్పోయింది అంటే స్పైన్ ఇరిగిపోయింది, బ్రేక్ ఫ్రాక్చర్ అయిపోయినాయి. ఆ పిల్ల జీవితాంతం మంచంలో ఉండాలి. ఈ సోకాలు మహిళా సంఘాలు ఏమైనాయి? ఈ సోకాలు ఫెమినిస్టులు ఎక్కడికి పోయారు? ట్విట్టర్లో చేసే టిల్లులు ఎక్కడికి పోయినారు? ట్విట్టర్ లో పెట్టేటటువంటి టీనాలు ఎక్కడికి పోయినాయి? అర్థమై ఉంటుంది కొంతమందికి టీనా అని ఎవరికి పేరు పెట్టినాను, ఏ వత్తికి పేరు పెట్టినాను. ఇదే విషయం ఇంతకు ముందు జరిగినప్పుడు నేను హిందుత్వ పార్టీని సమర్థిస్తాను, కానీ ఇదే హిందుత్వ పార్టీలో ఇలాంటి మృగాలను నేను సమర్థించను అని ఒక సినిమా యాక్టర్ అమ్మ, ఒక గ్లామరస్ గర్ల్ పెట్టింది ట్విట్టర్. మరి ఈ రోజు ఒక బాలికని ఇంత హింసిస్తే ఇంతవరకు ట్వీట్ చేయలేదామే? సమాజ స్పృహ కోల్పోయారు. అదే చెప్తున్నా, హిందువు అంటే స్పృహ కోల్పోతారు వీళ్ళు. అక్కడ ఏది ఉంటే ఆ మైలేజ్ ని గ్లామర్ కోసమో వాళ్ళ పేరు కోసమో వాడుకుంటూ బతికేటటువంటి ఈ పారాసైట్స్ మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాము? సమాజానికి వీళ్ళ యొక్క ముఖ చిత్రం ఏంటి, ఒరిజినల్ ముఖ చిత్రం ఏంటి, నిజ స్వరూపం ఏంటి చూపించే తీరుతాం. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని చూసిన తర్వాత, రవి గారు మీరు నంబరు, ఇగో ఇక్కడే ఉన్నారు మా వారు, కనీసము నాకు కాఫీ తాగలేకపోయినా ఎంతసేపు బాధపడ్డానో నేను వచ్చి. ఆ పిల్లండి ఆడపిల్ల నిజం చెప్తున్నాను కదా. వచ్చిన తర్వాత నేను కాఫీ తాగాను, చాలాసేపు వామిట్ అయిపోయింది నాకు.
అంటే అంత ఉద్వేగం ఉంది నాలో, అంత ఉద్వేగం ఉంది. అంటే ఆ పిల్ల పరిస్థితి అండి. డాక్టర్స్ ఏం చెప్పారో చెప్పమంటారా? ఏమంటే మీరేం వైద్యం చేస్తున్నారు అని అడిగినాం. మేము ఇంకా ఆ పిల్ల ఒంటి మీద చెయ్యలేదండి. అంటే ఆ బాడీ సహకరించడం లేదు, ఎక్కడ పట్టుకోవాలో తెలియడం లేదు, అంత భయంకరంగా ఉంది ఆ పిల్ల శరీరము. ఇప్పుడు మేము ఆ పిల్లకి ఆపరేషన్ చేయడం కోసం, ఆవిడ శరీరము సిద్ధం అవ్వడం కోసం మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఆపరేషన్ జాకోలు ఎక్కడికి పోయినాయి నేను అడుగుతున్నా, ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఎందుకు కెమెరాలు అక్కడికి వెళ్ళలేదు? ఆ పిల్లలకి ఉన్నటువంటి బాధను ఎందుకు చెప్పలేదు? ఆ పిల్ల శరీరంలో ఏ అవయవం ఏమైందో బోర్డు మీద పెట్టి ఎందుకు కొట్టి విశ్లేషణ చేయడం లేదు? అదే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మేమందరము ఏ హిందూ అయితే అన్యాయానికి గురవుతున్నాడో ఆ హిందూ తరపున మాట్లాడడం కోసం మేము ఉగ్రవాదులం. ఉగ్రవాదులను నువ్వు పేరు పెడితే ఎన్కౌంటర్ ఎవరు చేయాలో చేస్తాడు, చేసేవాడు వస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాం. నువ్వు పేరు పెట్టి నువ్వు ఇది చేసి నువ్వేదో చేయాలనుకుంటే బిడ్డ కాసుకో చెప్తున్నా. ఖచ్చితంగా మేము బరాబర్ హిందువు తరపున, బాధితుల తరపున నిలబడేదే, హిందుత్వం కోసం మేము కొట్లాడేదే, ఏదైనా సరే తేల్చుకుంటాను. నీలాగా ప్యాకేజీలు మాకు లేవు, కష్టార్జితంతో మేము బతుకుతున్నాం. అందుకే ఈ దిల్ చాలా దమ్మున్నది. ఎన్ని కొట్టినా తిరిగి బౌన్స్ ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసు.